ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. జనవరిలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా పోలీసుల పిటిషన్పై ప్రభాకర్ రావు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు గడువులోపు తమ ఎదుట హాజరు కావాలంటూ కోర్టు తీర్పిచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి గడువులోపు హాజరు కాకుంటే నేరస్తుడిగా ఇక ప్రకటించడం అనేది మేము చేస్తామంటూ కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. ప్రభాకర్ రావును ఒక ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. జనవరిలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా పోలీసుల పిటిషన్పై ప్రభాకర్ రావు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు గడువులోపు తమ ఎదుట హాజరు కావాలంటూ కోర్టు తీర్పిచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి గడువులోపు హాజరు కాకుంటే ప్రకటిత నేరస్తుడిగా కోర్టు గుర్తించనుంది. పూర్తి సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి? ఇక ప్రభాకర్ రావును ఈ విషయంలో ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించబోతున్నారా? కన్ఫర్మ్ అయినట్లేనా? అన్ని రకాల ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే అన్ని రకాల అవకాశాలనైతే ప్రభాకర్ రావు అయితే ఇచ్చారు. విచారణకు సహకరించాలి, భారతదేశానికి రావాలి, ఇండియాలో ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులు ఎదుట హాజరు కావాలి, మీ వర్షం ఏంటి చెప్పాలి అని ఇన్నిసార్లు అన్ని రకాలుగా అడిగినప్పటికీ కానీ ప్రభాకర్ రావు ఏమాత్రం కూడా స్పందించకపోవడమే కాకుండా ఆయన కోర్టులో కూడా బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ప్రతి చోట కూడా అంటే అన్ని సైడ్లో కూడా ప్రభాకర్ రావు చెప్పెదురవడంతో కోర్టు కూడా చెప్పింది తాము చెప్తున్నటువంటి సమయం లోపల తమ ఎదుట హాజరు కావాలి అంటే హైదరాబాద్ పోలీసులు వెళ్ళారు, కోర్టును ఆశ్రయించారు. ఫలానా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రభాకర్ రావు తమకు సహకరించడం లేదు అని పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన కీలకమైనటువంటి ఆదేశాలనే కోర్టు ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి ఆదేశాలలోనే తాము ఎదుట హాజరు కావాలి అంటే కోర్టులో వచ్చి హాజరు కావాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలోనే మరి ప్రభాకర్ రావు హాజరవుతారా లేదా అనేది ఒకవైపు ఉంటే, ఒకవేళ హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జప్తు చేసే అవకాశం లేకపోలేదు. ప్రకటిత నేరస్తుడిగా అనేటటువంటి ఆ పదం ఏదైతుందో దానికి ప్రధానంగా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఏమాత్రం కూడా పోలీసులకు సహకరించకపోవడం, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనము కోర్టు చెప్పినటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం లోపల హాజరు కాకపోతే ఖచ్చితంగా కూడా ఆయనకు స్థిర జర ఆస్తులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా కోర్టు జప్తు చేస్తుంది. అంటే కోర్టు తమ ఆధీనంలోకి తీసుకొని వాటన్నిటిని కూడా ఎక్కడా కూడా ఎటువంటి క్రయ విక్రయాలు కావచ్చు, ఏ మాత్రం కూడా వాటి మీద ట్రాన్సాక్షన్ ఏ మాత్రం కూడా పూర్తిగా కూడా నిలుపుదల చేస్తూ కోర్టు ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. కొంత అది జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆయనకు కీలకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. సో ఏం చేయబోతున్నారు? ఇప్పటికే ఈ రకమైనటువంటి అంటే ప్రభాకర్ రావుకు సంబంధించిన వ్యవహారంలో ఈ విధంగా చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా ఆయన తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజ్ఞప్తి చేసినప్పటికీ, వాళ్ళు దానికి చెప్పినప్పటికీ కానీ డెఫినెట్ గా కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్ అందులోని కీలకమైనటువంటి నేరస్తుడిగా పరిగణిస్తున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుని విచారించాలి. ప్రభాకర్ రావుని విచారిస్తే కేసులో ఉన్నటువంటి అన్ని కోణాలు బయటికి వస్తాయి అని ఇప్పటికే పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన విదేశాలలో ఉన్న నేపథ్యంలోనే ఎలాగైనా రక్షించాలంటే హైదరాబాద్ పోలీసులు చూస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.